తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మరి మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఎక్కడ? గణపతి విషయంలో డీజీపీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మరో 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 5 AK-47లు సహా 36 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరెండర్ చేసుకున్న వాటిలో వివిధ రకాల గన్స్, మ్యాగజైన్స్, పెద్ద ఎత్తున బుల్లెట్స్, 800 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు కూడా ఉన్నాయి. లొంగిపోయిన వారిలో 3 ముఖ్య నేతలు ఉన్నారు. మావోయిస్ట్ కమిటీలోని వివిధ స్థాయిల్లోని నేతలంతా లొంగిపోగా తాజాగా మరో 11 మంది సరెండర్ అయినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు ఒకరు ఉండగా మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని తెలిపారు. ఈ 42 మంది లొంగుబాటుతో తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో PLGA పూర్తి స్థాయిలో కనుమరుగైందన్నారు. అయితే 5 మావోయిస్ట్ అగ్రనేతలు మిగిలి ఉన్నప్పటికీ వారంతా వేర్వేరు రాష్ట్రాల్లో అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. గణపతి, పసునూరి నరహరి, జోడ్ రత్నాభాయ్, వార్త శేఖరయ్య, రంగబోయిన రూపి ఈ 5 మావోయిస్ట్ అగ్రనేతలు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలిపారు. గణపతి బ్రతికే ఉన్నాడా అనే సందేహాలకు డీజీపీ శివధర్ రెడ్డి చెక్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట. ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్నూరి నరహరి, వీళ్ళిద్దరు కూడా CCE మెంబర్లు, CCE సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడ రత్నాబాయ్ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంక్తు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్, భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్త శేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఎవరైతే ఈ సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా బయటికి రమ్మని. మాకున్న సమాచారం బతికే ఉన్నాడు కానీ అడవిలో లేడు. ఇది మేము ఇచ్చే క్లారిటీ మీకు. మరోవైపు మావోయిస్ట్ రహిత భారత్ ప్రకటన తర్వాత ఈ 2 ఏళ్లలో 761 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. 2 ఏళ్లలో 302 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొత్తంగా 42 మావోయిస్టుల లొంగుబాటుతో తెలంగాణ ముమ్మాటికి మావోయిస్ట్ రహిత రాష్ట్రమే అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అదే సమయంలో 5 మావోయిస్ట్ అగ్రనేతలు మాత్రం అజ్ఞాతంలో ఉన్నారని చెప్తుండడం ఆసక్తి రేపుతోంది.